హాయ్ హలో వెల్కమ్ టు రాక్ కుకర్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీ అందరికీ నేను రాజ్మా మసాలా కర్రీ చూపించబోతున్నాను. రాత్రంతా నానబెట్టి 7 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్న రాజ్మా అండ్ వాటర్ పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం ఒక కడాయిలో నూనె తీసుకొని దాంట్లో హోల్ మసాలాస్ అన్నీ వేసుకోవాలి. దాచిన చెక్క, ఇలాచీ, లవంగం అన్నీ. తర్వాత ముందుగానే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అనేది వేయించుకొని మనం చక్కగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని దాన్ని తిప్పితే మనకి ఏమవుతుందంటే వాటర్ బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకొని దాన్ని మళ్ళీ ఒక 10 మినిట్స్ అనేది మనం ఉడికించుకోవాలి. తర్వాత మనము ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ కూడా వేసేసి దాన్ని ఇలా ఒక 15 మినిట్స్ దాన్ని ఉడకనిచ్చామంటే కనుక పచ్చివాసన పోతుంది. దాంట్లోకి ధనియా పొడి, జీరా పొడి అండ్ గరం మసాలా ఈ 3 కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో టేస్ట్ అనేది వీటి వల్లే వస్తుంది. సో వరుసగా ఒక్కొక్కటి యాడ్ చేసుకొని నేను ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని ఉడికించిన రాజ్మా అండ్ కొన్ని నీళ్లు వేసుకొని కొత్తిమీర చల్లుకుంటే రెడీ.